నమస్కారం స్వామి గారు. నమస్తే అండి. ఇప్పుడు ఈ రోజులలో అందరూ నాగదోషం, నాగదోషం, సర్పదోషం అంటూ ఉన్నారు. మరి పల్లెటూర్లలో అంటే ఇండ్లలో పుట్టలు లేదంటే రోడ్డు మీద ఎక్కడనో దారిలో పొలాల్లో పుట్టలు ఉంటుండే. ఒక తెలుసు తెలియక పుట్టను తొక్కిన మన నీడ ఆ పుట్ట మీద పడి మీద పడ్డా దోషం వస్తుందని అప్పట్లో శాస్త్రంతో కూడినటువంటి పుస్తకాలలో ఎన్నో అంతమంది చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నాము. మరి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నటువంటి వాళ్ళకి గూడా పిల్లలు చాలామంది హైదరాబాద్‌లో పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. వాళ్ళకి కూడా నాగదోషం ఉందని జ్యోతిష్కులు జాతకంలో చెప్తూ ఉంటారు. వారికి ఎట్లా నాగదోషం వస్తుంది? వాళ్ళసలు చంపనే లేదు, చూడనే లేదు. అసలు పుట్ట గూడా వాళ్ళకి తెలవదు గదా! అలాంటి వాళ్ళకి నాగదోషం ఎట్లొస్తుంది వివరించగలరా? తప్పకుండా. పరపర జ్యోతిషాలయానికి స్వాగతం. భాగ్యనగరం అంతా కూడా ప్రతి సమస్య, ప్రతి అందరికి కూడా ఉన్నటువంటి సమస్య నాగదోషం, నాగదోషం, నాగదోషం. ఎవరు చూడు రాహుకేతుల దోషం అని, నాగదోషం అని. ఇదే విధంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఆలోచిస్తూ ఉండిపోతూ ఉన్నారు. అసలు ఈ నాగదోషం అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ నాగదోషానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఎందుకంటే పూర్వకాలంలో లేనటువంటి నాగదోషం ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేటటువంటిది మనం చూస్తే, ముందు పూర్వకాలాన్ని కూడా మనం తీసుకుంటే, పూర్వకాలంలో మనం ఊర్లలో ఉన్నప్పుడు ఇండ్లు చాలా పెద్దగా ఉండేవి. ఆ ఇండ్లను చూసుకొని ఇంట్లో ఏదో ఒక మూలకు పుట్ట ఉండడం, దాన్ని మనం ధ్వంసం చేసి మనం ఇల్లు కట్టేయడం దాని మీద. అదేవిధంగా ఆ మట్టి అంతా కూడా అదే భూమిలో ఉండిపోవడం, ప్లస్ కొన్ని కొన్ని చిన్న చిన్న సర్పాలు కూడా అదే దాంట్లో ఉండిపోయి అవి ధ్వంసం అవ్వడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల కూడా ఆ వంశం అంతా కూడా ఆ యొక్క సర్పదోషం అనేది వ్యాపిస్తూ ఉంటుంది. ఇంకోటి కూడా తీసుకుంటే, భాగ్యనగరంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని చెప్పేసి వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి మనకి మొత్తం మెరుపు తీగలాగా మంచిగా దాన్ని నున్నగా రోడ్డు వేసేసేసి చెట్లు పెట్టేసేసి చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఏదైనా పుట్టలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ వాటిని వాళ్ళు చూసినా చూడకపోయినా అక్కడ చేసేటటువంటి వర్కర్స్లో ఏమైపోతుంది, వర్క్ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు క్లియర్గా దాన్ని క్లియర్ చేసి ఇస్తాడు. ఆ కాంట్రాక్టర్ ఇవన్నీ చూడడు. అట్లా కొనే వాళ్ళకి అదేం కనిపిస్తుంది, ఇక్కడ ఏం కనిపించదు, నున్నగా కనిపిస్తుంది ఫ్లాట్ మాత్రం. కానీ దాని కింద ఉన్నటువంటి ఏదైనా పుట్టలు ఉండొచ్చు. అట్లా దానివల్ల కూడా ఆ ప్రాంతంలో మనము బిల్డింగ్ కట్టేసేసి దాంట్లో ఉంటున్నా ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్పదోషం 100% వర్తిస్తుంది. దాంట్లో సందేహం లేదు. అంటే మేము కొనడం వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మరి అట్లా దానికి పరిష్కారం ఏమైనా ఉంటుందా? దానికి పరిష్కారం అంటే ఖచ్చితంగా ఉంటుంది. అది వాస్తు పండితులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మన వరప్రద జ్యోతిష్యాల నుంచి మనం కూడా దాన్ని చూడగలుగుతాం. ఎటువంటి ఇబ్బంది లేదు. అది వాస్తులో ఖచ్చితంగా అసలు ఈ భూమిలో ఏముంది, అసలు ఏం లేదు అనేటటువంటిది కూడా ఆ ప్రశ్న అక్కడ వస్తుంది. అది అంటే ఇప్పుడు మరి ఈ పుట్ట ఉండడం వలన దోషం వస్తుంది అంటున్నారు కదా, మరి ఆ పుట్ట కింద ఉందా లేదా భూమిలో మనకు తెలియని విషయము. ఇప్పుడైతే ప్లాట్ కొన్నాము, అందులోకి వచ్చిన తర్వాత అంత బాగానే ఉందనుకునే సందర్భాలలో పెళ్ళిళ్ళు వచ్చేసరికి పెళ్ళిళ్ళ సమయం వరకు ఇబ్బందులు అవుతున్నాయి కదా. ఇప్పుడు మేము ఏమైనా పరిష్కారం చేసుకోవచ్చా? ఎలాంటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది? అయితే దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ పాముని మనం హింసించినట్టు అయిపోయింది, వాటిని ఇబ్బంది పెట్టినట్టు అయిపోయింది. కాబట్టి వాటికి మళ్ళీ ఒక ప్రాణంలాగా ఒక ప్రాణం పోసి ఖచ్చితంగా దానికి ఒక నాగ ప్రతిష్ఠ కావచ్చు, లేకపోతే మనం అంత స్తోమత లేదు అనుకున్నప్పుడు వెండి సర్పాలకు అభిషేకం చేసి బ్రాహ్మడికి దానం ఇవ్వడం కావచ్చు. ఇలాంటి క్రతువును ఎప్పుడైతే చేస్తామో ఆ నాగదోషం అనేది కొంత భాగము దోషం అనేది పరిహార్థం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ వివాహం అనేటటువంటిది కూడా, సంతానం అనేటటువంటిది కూడా ఖచ్చితంగా ముందుకు వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంట్లో సర్పబలి పూజ చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. లేదంటే మీకు ఆశ్లేష పూజ చేసుకోవడం, నక్షత్రం ఆశ్లేషకు సంబంధించినటువంటి పూజ చేసుకోవడం, ఇంట్లో నాగబంధనలా అంటే నాగ పాములాగా అన్ని అలంకారంగా వేసి పూజలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుంది అంటున్నారు. అది చేయొచ్చు ఇంట్లో? 100% చేయొచ్చు. అది నాగబలి అనేటటువంటి అయితే 100% చేయొచ్చు ఖచ్చితంగా. అంటే ఇంట్లో ఇప్పుడు మనం ఏ ఇంట్లో అయితే ఇప్పుడు ఇంతకుముందు మేము చెప్పినాం, ఈ భూమిలో ఏదైనా సర్పాలకు ఇబ్బంది కలిగి ఉంటే అది వర్తిస్తుంది మనకు అని. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు మనం చేసేటటువంటి క్రతువు కూడా అలాంటిదే. ఖచ్చితంగా ఆ సర్పాన్ని మనం ఒక బిందు రూపకంగా వేసి
ఆ బిందువులోకి మనం ఖచ్చితంగా ఆ సర్పాన్ని ఆవాహనం చేసి, కలుషంలోకి ఆ యొక్క సర్పదేవతను ఆవాహనం చేసి, దానికి ఆరాధన చేసి, నైవేద్యపూర్వకంగా నైవేద్యం ఇచ్చి, అయ్యా స్వామి మా వల్ల ఏదైనా తప్పు ఉంటే క్షమించు అని ఆ యొక్క సర్పదేవతను వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క దేవత మనను రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఆ సర్పదోషం అనేటటువంటిది నివారణ అయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఇంట్లో ఇలాంటి పూజలు కూడా చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందగలుగుతారనే విషయాన్ని చెబుతున్నారు. సంతోషం. మరి ఈ నాగదోషానికి, సర్పదోషానికి చాలా చక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదములు. థ్యాంక్ యూ. సంతోషం.